ఈ విశ్వం పుట్టింది, జీవం ప్రారంభమైంది, మనిషి ఎదిగాడు. కానీ ఈ మార్పుల వెనుక ఒక రహస్యం దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారు? హిందూ ధర్మం ప్రకారం ధర్మం క్షీణించిన ప్రతిసారి ఒక శక్తి అవతరించింది. ఆ శక్తి శ్రీ మహావిష్ణువు. చేప రూపంలో ప్రారంభమై తెల్ల గుర్రంపై భవిష్యత్తులో ముగిసే పదవతారం. ఆ చిన్న చేప సాధారణ చేప కాదు, అది దేవ సంకల్పం. అది మొదటి అవతారం, అది మొదటి సత్యం. ఇవి కేవలం పౌరాణిక కథలైన లేక మంచి పారిణామక్రమాన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పిన గూఢ సంకేతం. ఫిష్ నుంచి ఫ్యూచర్ వారియర్ వరకు ప్రతి అవతారం వెనుక ఒక దాగిన సత్యం. మొదట చేప ఎందుకు, చివరి కల్కి, మధ్యలో మనిషి ఎలా మారాడు. ఇది కథ కాదు, ఇది ఒక రహస్య టైం లైన్. ఈ రోజు మనం ఆ దశావతారాల వెనుక దాగిన అసలు నిజాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. కాలం ఆరంభంలో ప్రళయం వచ్చింది. ఆకాశం నీలం కాదు, భూమి కంపించదు, చుట్టూ అంత నీరు మాత్రమే. అది సాధారణ వరద కాదు, అది సృష్టి అంతమైపోయిన క్షణం. ఆ క్షణంలో మహర్షి మానువు నది తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒక చిన్న చేప అతని చేతిలోకి వచ్చింది. నన్ను రక్షించు అని అది మృదువుగా పలికింది. మానవుడు ఆశ్చర్యపోయాడు. ఒక చేప మాట్లాడటం ఏంటి? అతను దానిని ఒక చిన్న పాత్రలో ఉంచాడు. కానీ ఆ చేప పెరిగింది. పాత్ర సరిపోలేదు. అతను దానిని సరస్సులో వేశాడు. అది మరింత పెరిగింది. చివరికి సముద్రంలో వేశాడు. కానీ అక్కడ కూడా విశాలంగా విస్తరించింది. ఆ చేప సాధారణం చేప కాదు, అది శ్రీ మహావిష్ణువు. అది మత్స్యావతారం. ప్రళయం రాబోతుందని అది మానవు హెచ్చరించింది. ఒక పడవ నిర్మించు, వేదాలను, ఋషులను, సంజీవాలను అందులో ఉంచు. ప్రళయం వచ్చినప్పుడు నేను రక్షిస్తాను అని చెప్పింది. ప్రళయం మొదలైంది. మెరుపులు మెరుస్తున్నాయి. సముద్రం ఆకాశాన్ని తాకుతుంది. మానవు నిర్మించిన పడవ నీటిలో తేలింది. అప్పుడు మధ్యస్థుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కొమ్ముకు పడవను కట్టారు. ఆ మహాచేప ప్రళయ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగింది. అలా జ్ఞానం రక్షించబడింది. సృష్టి మళ్ళీ పునఃప్రారంభమైంది. ఈ అవతారం వెనుక ఉన్న సందేశం ఏంటంటే, మత్స్యావతారం కేవలం కథ కాదు, ఇది ఒక గాఢమైన సంకేతం. ప్రళయం నీటిని తెస్తుంది, కానీ ధర్మం మునగదు. జ్ఞానం రక్షించబడితే సృష్టి మళ్ళీ పుడుతుంది. రెండవ అవతారం కుర్మావతారం. సృష్టి కొనసాగుతుంది, కానీ దేవతలు బలహీనమవుతున్నారు, అసురులు బలవంతులవుతున్నారు. అమృతం కావాలి, అజరామారం కావాలి, లేకపోతే ధర్మం కూలిపోతుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే క్షీరసాగర మథనం. మందర పర్వతాన్ని మథనం దండగా ఉపయోగించారు. వాసుకి నాగును తాడుగా పట్టుకున్నారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు. మథనం ప్రారంభమైంది. సముద్రం ఉప్పొంగింది. అగ్ని చెలరేగింది. విషం బయటకు వచ్చింది. కానీ ఒక పెద్ద సమస్య. మదర పర్వతం మునుగుతుంది. సృష్టి ఆగిపోతుంది. అమృతం దూరమైంది. అప్పుడు సముద్ర లోతుల్లో ఒక ప్రకంపనం. ఒక మహాతాబేలు రూపం బయటపడింది. అది సాధారణ జీవి కాదు, అది శ్రీ మహావిష్ణువు. అది కుర్మ అవతారం. మహాతాబేలు సముద్రం అడుగున పడుకొని తన వెన్నుపైన మదర పర్వతాన్ని మోశాడు. మళ్ళీ మథనం మొదలైంది. ఈసారి పర్వతం కదలలేదు, స్థిరంగా నిలిచింది. విషం బయటకు వచ్చింది. కామధేనువు వచ్చింది. లక్ష్మీదేవి ప్రత్యక్షమై చివరికి అమృతం వెలుగులోకి వచ్చింది. మథనం లేకుండా అమృతం రాదు. లోకం కదిలిన ధర్మం నిలబడాలి. మూడవది వరాహ అవతారం. కాలం మారింది, అధర్మం పెరిగింది. హిరణ్యాక్షకుడు అనే అసురుడు తన శక్తితో 3 లోకాలను కంపింపజేశాడు. అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. అతను భూమిని పాతాళ లోకంలోకి లాగేశాడు. సృష్టి ఆగిపోయింది. నదులు లేవు, పర్వతాలు లేవు, జీవం లేదు. భూమాత బంధించబడింది. దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు ఒక మహాగర్జన వినిపించింది. ఆ గర్జన సృష్టిని కంపింపజేసింది. సముద్రాలు అలజడి పడ్డాయి. ఒక మహావరాహ రూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళల్లో అగ్ని, అతని శ్వాసలో శక్తి. అతను సముద్రాన్ని చీల్చుకుంటూ పాతాళ లోకంలోకి దిగాడు. హిరణ్యాక్షకుడు నవ్వాడు. ఈ మృగం నన్ను జయిస్తుందా అని. యుద్ధం ప్రారంభమైంది. అది సాధారణ యుద్ధం కాదు, అది ధర్మం వర్సెస్ అహంకారం. వరాహం గర్జించాడు. అతని దంతాలు మెరుపులా మెరిపించాయి. చివరికి హిరణ్యాక్షకుడు నేల రాలాడు. వరాహుడు తన దంతాలపై భూమిని ఎత్తుకున్నాడు. ఆ క్షణం సృష్టి మళ్ళీ శ్వాస తీసుకుంది. భూమి మళ్ళీ తన స్థానానికి వచ్చింది. భూమి నా తల్లి, ఆమెను తాకినవాడు నా కోపాన్ని చూస్తాడు. ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆగ్రహిస్తే సంహారం తప్పదు. నాలుగవ అవతారం నరసింహ అవతారం. అధర్మం గరిష్ట స్థాయికి చేరింది. హిరణ్యాక్షపుడు అనే అసురరాజు తన తపస్సుతో బ్రహ్మ నుండి వరం పొందాడు. నేను మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఎవరు నన్ను చంపలేరు. అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. అతను తాను దేవుడిగా ప్రకటించాడు. కానీ అతని ఇంట్లోనే ఒక మహాభక్తుడు ఉన్నాడు.
అతని కుమారుడు ప్రహ్లాదుడు. నారాయణుడు ఉన్నాడు అని ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పాడు. హిరణ్యాక్షపుడు కోపంతో కంపించాడు. నీ దేవుడు ఎక్కడా? అతను స్తంభాన్ని చూపించాడు. ఇందులో ఉన్నాడా? ప్రహ్లాదుడు చిరునవ్వు చిందించాడు. అవును, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. అతను స్తంభాన్ని గుద్దాడు. ఆ క్షణం స్తంభం చీలిపోయింది. ఒక మహాగర్జన ఆకాశాన్ని కంపించింది. అది మనిషి కాదు, అది జంతువు కాదు, అది అర్ధ మానవం, అర్ధ సింహం. అది నరసింహ అవతారం. సంధ్యా సమయం. పగలు కాదు, రాత్రి కాదు. రాజభవనం గడప. లోపల కాదు, బయట కాదు. తన ఒడిలో ఎత్తుకొని. భూమి కాదు, ఆకాశం కాదు. అతని గోళ్ళు మెరుపులా మెరిపించాయి. ఒక గర్జనతో హిరణ్యాక్షపుడి అహంకారం చీలిపోయింది. అది కేవలం శస్త్రువధ కాదు, ఒక వరం మీద విజయం. అది అహంకారం మీద గెలుపు కాదు, అది అహంకారం మీద ధర్మం గెలుపు. అహంకారం సింహాసనం ఎక్కినప్పుడు న్యాయం సింహరూపం దాల్చుతుంది. వామనావతారం. అధర్మం కాదు, కానీ అహంకారం పెరిగింది. బలిచక్రవర్తి శక్తివంతుడు, ధైర్యవంతుడు, దాత. అతను అసురుడే అయినా ధర్మం పాటించేవాడు. తన శక్తితో 3 లోకాలను జయించాడు. దేవతలు భయపడ్డారు. కానీ సమస్య అతని శక్తి కాదు, అతని గర్వం. నేను ప్రమాదికారి అని అతని మనసు పలికింది. అప్పుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు యజ్ఞం వేదికకు చేరుకున్నాడు. అతడు చిన్నవాడు, చేతిలో కమండలం, కళ్ళల్లో శాంతి. అతనే వామనుడు. మహారాజా, నాకు 3 అడుగుల భూమి ఇవ్వగలవా అని అడిగాడు. బలి నవ్వాడు. 3 అడుగుల? అంత చిన్న కోరిక? శుక్రాచార్యుడు హెచ్చరించాడు. ఇతను సాధారణుడు కాదు. కానీ బలి తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఇవ్వగలను అని. ఆ క్షణం చిన్న వామనుడు పెరగటం ప్రారంభించాడు. అతని రూపం విస్తరించింది. ఆకాశం తాకింది. సూర్యచంద్రులు అతని నేత్రాలలో మెరిపించాయి. అది త్రివిక్రమ రూపం. మొదటి అడుగు భూమిని కొలిచింది. 2వ అడుగు ఆకాశాన్ని కప్పేసింది. 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు. విశ్వం నిశ్శబ్దమైంది. బలి తల వంచాడు. ప్రభు, 3వ అడుగు నా తలపై పెట్టండి. అది ఓటమి కాదు, అది అహంకారం మీద విజయం. వామనుడు చిరునవ్వు చిందించాడు. బలికి పాతాళ లోకాన్ని వరంగా ఇచ్చాడు. 3 అడుగులు చాలు నీ గర్వం కొలవడానికి. విశ్వం నా పాదాలలో ఉంది. నీ అహంకారం నా ముందే వంగుతుంది. పరశురామ అవతారం. కాలం మారింది. రాజ్యాలు పెరిగాయి. అధికారాలు విస్తరించాయి. కానీ రాజధర్మం తగ్గిపోయింది. క్షత్రియులు తమ శక్తిని ప్రజల రక్షణకు కాకుండా అధికారం కోసం ఉపయోగించడం ప్రారంభించారు. అహంకారం మళ్ళీ పెరిగింది. అధర్మం భూమిని కంపేసింది. అప్పుడు ఒక ఋషి కుమారుడు జన్మించాడు. జమదగ్ని మహర్షి రేణుకాదేవి కుమారుడు. అతనే పరశురాముడు. అతడు యోధుడు, అతను ఋషి, అతను తపస్సు, శక్తి రెండింటిని మెలవింపు. అతని చేతిలో ఒక ఆయుధం, అది పరశు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు అనే రాజు అహంకారంతో జమదగ్ని ఆశ్రమాన్ని ధ్వంసం చేసి మహర్షిని హతమర్చాడు. ఆ వార్త విన్న పరశురాముడు కోపంతో గర్జించాడు. అది సాధారణ కోపం కాదు, అది ధర్మం కోసం మెగిసిన అగ్ని. అధర్మం శక్తిగా మారితే నేను శిక్షగా మారుతాను. అతను పరశును ఎత్తుకున్నాడు. ఒక యుద్ధం ప్రారంభమైంది. ఒక్కసారి కాదు, 21 సార్లు. అతను అధర్మ రాజులను సంహరించాడు. భూమి రక్తంతో తడిసింది. కానీ అది ప్రతీకారం కాదు, అది శుద్ధి. పరశురాముడు క్షత్రియుల అహంకారాన్ని చెరిపివేశాడు. ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టాడు. కానీ అతను సింహాసనం ఎక్కలేదు. అతను రాజ్యం కోరుకోలేదు. తన శక్తిని వదిలి తపస్సులోకి మళ్ళీ ప్రవేశించాడు. శక్తి నీ చేతిలో ఉంది అంటే దానితో ధర్మం నిలబెట్టాలి. అధర్మం పెరిగితే నా పరశు మళ్ళీ ఎగురుతుంది. 7వ అవతారం రామావతారం. అయోధ్యలో ఆనందం. దశరథ మహారాజా పెద్ద కుమారుడు రాముడు. శాంత స్వభావం, అద్భుతమైన ధైర్యం, నిజాయితీకి ప్రతిరూపం. రాజ్యాభిషేకం జరుగుతున్న రోజు ఒక మాట అన్నది చరిత్రను మార్చింది. కైకేయి వరం కోరింది. రాముడు వనవాసానికి వెళ్ళాలి. అది అన్యాయం, అది రాజకీయ కుట్ర. కానీ రాముడు తిరస్కరించలేదు. తండ్రి వాక్యమే నా ధర్మం. అతను సింహాసనం వదిలాడు. అరణ్యంలో అడుగుపెట్టాడు. సీతా లక్ష్మణులు అతనితో పాటు నడిచారు. అరణ్యం పరీక్షలతో నిండి ఉంది. రాక్షసులు, విపత్తులు. అయినా రాముడు ధర్మాన్ని వదల్లేదు. ఒకరోజు లంకాధిపతి రావణుడు సీతను అపహరించాడు. ఆ క్షణం రాముడు యోధుడిగా మారాడు. అతను స్నేహాన్ని సంపాదించాడు. హనుమంతుడు, సుగ్రీవుడు అతనికి తోడయ్యారు. సముద్రం దాటారు. లంకను చేరుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. రావణుడు శక్తివంతుడు, విజ్ఞావంతుడు, కానీ అహంకారంతో నిండినవాడు. రాముడు విల్లు ఎత్తాడు. అధర్మం ఎంత బలమైన ధర్మం ముందు నిలవదు. ఒక్క బాణం, ఒక్క క్షణం రావణుడు పడిపోయాడు. అది కేవలం యుద్ధ విజయం కాదు, అది ధర్మ స్థాపన. రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. రామరాజ్యం ప్రారంభమైంది. ప్రజల ఆనందం అతని గర్వం కాదు, అది అతని బాధ్యత. ధర్మం కోసం బాధ భరించడం, అదే నిజమైన ధర్మరాజ్యం. నా బాణం శత్రువును చీల్చదు, అధర్మాన్ని చీల్చుతుంది.
పెంచుతుంది. కృష్ణ అవతారం వెలుగుల మధ్యలో కాదు, అంధకారపు కారాగారంలో మొదలైన ఈ అవతారం మధురా నగరం క్రూరుడు కంసుడు పాలన. అతని చెవిలో ఒక శబ్దం, నీ చెల్లెల్లి 8వ సంతానం నీ అంతమవుతుంది. భయం అతనిని రాక్షసుడిగా మార్చింది. అతను తన చెల్లెలు దేవకిని, ఆమె భర్త వాసుదేవుడిని జైల్లో బంధించాడు. ఒక్కో సంతానం జన్మిస్తే మరొకసారి అమాయక రక్తం నేలను తడిపింది. 8వ సంతానం జన్మించింది. ఆ రాత్రి గాలి కూడా ఊపిరి బిగబట్టింది. శ్రీకృష్ణుడు జన్మించాడు. వాసుదేవుడు శిశువును తలపై పెట్టుకొని యమునా నదిని దాటాడు. నది ఉప్పొంగింది. కాని కృష్ణుడు పాదాలు తాకగానే యమున వంగిపోయింది. నేను శిశువు కాదు, కాలానికి కర్తను. అధర్మం పెరిగితే నేను వస్తాను. నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితం నా చేతుల్లో ఉంది. యుద్ధం ఆపడం శాంతి కాదు, ధర్మం నిలబెట్టడం శాంతి. నేను ఆయుధం ఎత్తను, కానీ నా సంకల్పమే సంహారం. 9వ అవతారం బుద్ధావతారం. అది యుద్ధాల కాలం కాదు, అది అంతరంగ యుద్ధాల కాలం. కపిలవస్తు రాజ్యంలో ఒక రాజకుమారుడు జన్మించాడు. ఆయన పేరు గౌతమ బుద్ధ. జన్మించిన పేరు సిద్ధార్థుడు. జననం సమయంలోనే ఒక ఋషి చెప్పారు, ఈ బాలుడు చక్రవర్తి కావచ్చు, లేకపోతే జగత్తుకు జ్ఞాన దీపం కావచ్చు. రాజు శుద్ధోధనుడు భయపడ్డాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలిపెడతాడేమో అని. అందుకే అతనికి కష్టాలు కనిపించకుండా రాజప్రసాదంలోనే పెంచాడు. వెలుగు మాత్రమే, వేదన కాదు. కోపం అగ్ని, అది ముందుగా నిన్నే కాల్చుతుంది. శాంతి మార్గం, బలహీనత కాదు, అది అత్యంత శక్తి. దశావతారాలలో చివరి అవతారం కల్కి అవతారం. అధర్మం పెరిగిన కాలం, నిజం బలహీనమై అబద్ధం సింహాసనం ఎక్కిన సమయం. మనుషులు లోభ్యంతో నిండిపోయారు. ప్రేమ కంటే స్వార్థం గొప్పగా మారింది. ధర్మం పుస్తకాలలో మాత్రమే మిగిలిపోయింది. అప్పుడు ఆకాశంలో ఒక గర్జన వినిపించింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక ప్రకటన. భాగవత పురాణ ప్రకారం కలియుగ కాలంలో ఒక దివ్య యోధుడు అవతరిస్తాడు. ఆయన పేరు కల్కి. ఆయన శంబాల గ్రామంలో జన్మిస్తాడు. అది సాధారణ బ్రాహ్మణ కుటుంబం, కానీ ఆయన సాధారణుడు కాదు. ఆకాశం ఎర్రగా మారుతుంది, భూమి కంపించదు. తెల్ల గుర్రంపై ఒక యోధుడు ప్రత్యక్షం అవుతాడు. అతని కళ్ళల్లో అగ్ని, చేతిలో దివ్య ఖడ్గం. ఆ ఖడ్గం సాధారణ ఆయుధం కాదు, అది కాలం యొక్క తీర్పు. అధర్మం ఎంత బలంగా ఉన్నా ఒక సత్యపు దెబ్బ చాలు. రాజులు ప్రజలను దోచుకుంటారు, న్యాయం కొనుగోలు అవుతుంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది తప్పక వస్తుంది. కలియుగం ముగుస్తుంది, సత్యయుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారుతుంది, మనుషులు మళ్ళీ పవిత్రమవుతారు. నేను ముగింపు కాదు, కొత్త ఆరంభం. కలియుగంలో చీకటి పెరిగితే నా ఖడ్గం వెలుగు అవుతుంది. అధర్మం రాజ్యం చేసిన ప్రతి క్షణం నా అవతారానికి దగ్గర. చేప నుంచి భవిష్యత్ యోధుడి వరకు ప్రతి అవతారం ఒక రూపం కాదు, ఒక హెచ్చరిక. ధర్మం కూలిపోతే దైవం దిగుతుంది, ధర్మం పెరిగితే అవతారం పుడుతుంది. పురాణాలు కేవలం కథలు కాదు, ఇది కాలానికి ఇచ్చిన దైవ వాగ్దానం.